ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోదాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఒక్కసారి అయినా సరే నీ దుర్గమ్మ మాట నీవు వినవలసిందే, లేకపోతే నీవు ఎన్నో కోల్పోవలసి వస్తుంది. ఇది విను, ఎందుకంటే నీ కోసం ఈ దుర్గమ్మ తల్లి 60,000 రూపాయలని నీకు అందివ్వబోతుంది. మరి ఈ యొక్క ధనం అందాక నీకు కుటుంబం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటున్నారు కదా. ఏం చేయాలో తోచక అయోమయ స్థితిలో ఉన్నావు కదా. ఏం చేస్తే నీ యొక్క జీవితము అనేది మారుతుందో తెలియక ఏం చేయాలి, ఎటు వెళ్ళాలో ఎటువంటి దిక్కు తోచినటువంటి స్థితిలో నీవు తిరుగుతూ ఉన్నావు అని ఈ దుర్గమ్మకు తెలుసు. అందుకే నీ కోసం మాత్రమే, స్వయంగా నీ కోసమే ఈ తల్లి నీవు నమ్మినటువంటి నీ దుర్గమ్మ ఈ వాక్కును తీసుకువచ్చింది. నీకు కావాల్సినటువంటి ధనాన్ని కూడా నేను నీకు అందివ్వబోతున్నాను. కాబట్టి ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా నీవు ఎటువంటి భయపడవలసినటువంటి అవసరము కూడా లేదు. భయపడుతూ ఉన్నావమ్మా, ఎందుకంత అవసరమే లేదు. నేను నీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాను అంటే ఖచ్చితంగా అన్ని దారులు కూడా అన్నీ మారుతున్నాయి. నీకు నచ్చినటువంటి జీవితాన్ని, నీ యొక్క జీవితంలో ఒక మంచి రోజుని కూడా నేను నీకు అందివ్వబోతున్నాను. ఖచ్చితంగా నీకు అనుగ్రహాన్ని తీసుకురాబోతున్నాను. ఇది దానికోసం మార్చడం నీ యొక్క తరాన్ని ఎవరికీ కూడా కుదరటం లేదు అని చెప్పావు కదా. గుర్తుపెట్టుకో. ఒక్కసారి నీ ఒక తల్లిని నమ్ముకున్నావు కదా. నీ యొక్క దుర్గమ్మ నీకు ఒక పని చేయాలి అనేసి నీ యొక్క జీవితాన్ని అంతా కూడా ముందుకు నడిపించడానికి అది ఎవరిని కూడా ఎన్ని పనులున్నా కానీ పంపినా సరే దాన్ని మార్చడం ఎవరి వల్ల కుదరదు. ఇది ఈ దేవి, ఈ దుర్గమ్మ తీసుకున్నటువంటి నీకు ఇస్తున్నటువంటి మాట ఇది. ఈ దుర్గమ్మ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఇది ఏది కూడా మారదు. ఈ రోజున ఏదో హెచ్చరించాలని చెప్పేటువంటి ఈ దుర్గమ్మ వాక్కుని నీవు ఒక్కసారి అయినా సరే వినవలసిందే. లేకపోతే ఖచ్చితంగా నీవు చాలా కోల్పోవలసి వస్తుంది. అది కూడా నీ యొక్క జీవితంలో. ఇలా చూడు, ఈ దుర్గమ్మే నీకు స్వయంగా చెప్తుంది కదా. ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చావు, అది నాకు తెలుసు. నిన్ను ఎంతోమంది వెనక్కి తొక్కాలని చూశారు. అలా అని నీవు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. ఏదో తెలియనటువంటి పరిస్థితుల్లో నీవు చిక్కుకొని ఉన్నావు. ఈ విధంగా నీ యొక్క జీవితంలో ఇటువంటివి అన్నీ కూడా ఈ దుర్గమ్మ చూస్తూనే ఉంది. చూస్తూ మౌనంగా ఉండాలనే నీకైనటువంటివి అన్నీ కూడా జరిపిస్తున్నాను. ఆర్థికంగా నీవు ఎంతో ఇబ్బంది పడుతున్నావు కదా. ఎంతోమంది నిన్ను హేళన చేశారు కదా. మరి ఆ ఒక్క రూపాయిని కూడా నీ చేతిలో లేదు అని ఎంతోమంది కూడా నిన్ను ఎన్నోసార్లు అవమానపరుస్తూ వస్తున్నారు. డబ్బు ఉంటే అందరూ కూడా నీ పక్కనే ఉన్నారు. అదే డబ్బు లేకపోతే నిన్ను చీకొట్టి నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతూ వస్తున్నారు. అవునా? నిజంగా చెప్పాలి అంటే స్వయంగా నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ఎవరో తెలియనట్లుగా మాట్లాడుతున్నారు కదా. నీతో ఉన్నటువంటి డబ్బు ఉన్నప్పుడు అందరూ కూడా నవ్వుతూ మాట్లాడారు. ఇక డబ్బు లేకపోయేసరికి నీకు కుటుంబ సభ్యులు సైతం అందరూ కూడా నిన్ను దూరం చేసి మాట్లాడుతూ ఉంటున్నారు. అసలు నీవు ఎవరో పరాయి వ్యక్తులుగా అయిపోయినట్లుగా, నీవు ఎవరో నేనెవరో అన్నట్లుగా వారు దూరం పనిచేసేస్తున్నారు కదా. అలానే ఉన్నారు కదా. నీకు కష్టం వచ్చినా సరే ఎవరు ఒక్కరూ కూడా నేను సహాయం చేస్తాను, నేను ఉన్నాను, నీకు నేను భరోసా అని కూడా అందివ్వలేకపోతున్నారు. మరి నువ్వేమో వాళ్ళకి సాయం కావాలి అనేసి తెలిసి తెలియని వెంటనే కూడా పరుగున వెళ్ళిపోతావు. నీలో ఉన్నటువంటి ఈ యొక్క ధైర్యం వాళ్ళంతటికి వాళ్ళు సాయం అడగకపోయినా ఇతరుల ద్వారా నీవు తెలుసుకున్న వాళ్లకు ఏదో ఒకటి చేయాలని చెప్పి పరుగున కూడా వెళ్తావు. అంత మంచి మనసు నీది. మరి నీ వరకు వచ్చేసరికి నీకు సాయం చేయాలని వచ్చే సమయానికి ఒక్కరైనా కూడా ఆలోచించరు. ఒక్కరైనా కూడా నీతో ఉంటారా చెప్పు? లేదు కదా. మరి నీవేమో అందరూ కూడా నా వాళ్ళే అనుకొని అందరూ కూడా కావాలి అని అనుకుంటూ వస్తున్నావు. మరి నీకు ఆపద వచ్చేసరికి ఏమైంది అనేది నీకే తెలుస్తుంది కదమ్మా. ఆలోచించు తల్లి. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలుసుకొని ఇకనైనా నీవు కళ్ళు తెరవాలి. ఆ యొక్క జ్ఞాపకంలోనే ఉంటావు అంటే ఎలా చెప్పు? అందరూ కూడా నీ ముందు నటిస్తున్నారు అంటే ఆ యొక్క నటనే నీ యొక్క ప్రేమ అని మోసపోవద్దు. అసలు నీ యొక్క జీవితంలో వాళ్ళు నిజస్వరూపాలు ఏంటి అనేది కూడా కాస్త నిదానంగా ఉంటే అన్నీ కూడా నీకు తెలుస్తాయి. ఎందుకంటే నీ ముందు
ముందు ఉన్నట్లే నీ వెనుక కూడా ఉంటారు కదా, కానీ నీవేమో అసలు ఈ విధంగా ఆలోచిస్తున్నావు. అందుకేనమ్మా నీవు కాస్త నిదానంగా ఉన్నావు అంటే అన్నీ కూడా నిజాలు అనేవి తెలుసుకోగలుగుతావు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అనేవి అస్సలు తీసుకోవద్దు. ఒక మాటను కూడా అనొద్దు. అర్థమవుతుంది కదా. ఇదిగో నీవు ఎంత బాధపడుతున్నా కానీ ఎంత కష్టపడినా సరే ఈ దుర్గమ్మ నీ అమ్మ నీ వెంటే ఉంటుంది. నీ యొక్క బంధువుల్లాగా సంతోషంలో నీతో పాటు ఉంటూ బాధల్లో నిన్ను వదిలేస్తాను అని అస్సలు అనుకోవద్దు. నీవు నా బిడ్డవి. నేను ఎప్పటికీ కూడా నీ యొక్క బాధని, సంతోషమైనా సరే బాధ అయినా సరే నీతోనే ఉంటాను. నీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నేను నీకు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా అందిస్తాను. సరేనా? ఇలా చూడు, ఎవరు ఏంటి అనేది కూడా నీకు తెలిసినా తెలియకపోయినా సరే ఈ దుర్గమ్మ మాత్రం అంతా కూడా గమనిస్తూనే ఉంటుంది. అన్నిటినీ కూడా చూస్తుంది. నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా చూసుకుంటాను. కాబట్టి నీకు ఏదో ఒక రూపంలో నా యొక్క మాటల్ని అందిస్తూనే ఉన్నాను. వాళ్ళకి రేపు అనేటువంటి రోజున ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. వారు ఖచ్చితంగా అర్హులే. నీ ముందే వాళ్ళు చాలా బాధపడతారు. అది అంతా కూడా నీవే చూస్తావు కదా. ఎంతైనా కానీ బాధపడుతున్నారో లేదో అంతకు రెట్టింపు బాధ అనేది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా పడతారమ్మా. డబ్బు కోసం నీవు ఎంత అయితే ఇబ్బందులు పడుతున్నావో ఈ విధంగా నాకు అన్నీ కూడా నేను చెప్తున్నాను విను. అందుకే ఈ దుర్గమ్మ నీకు సాయం చేయాలి అని ముందుకు వచ్చింది. నీకోసమే ఆలోచిస్తుంది. నీవు నాపై ఎంతో అపారమైనటువంటి నమ్మకంతో, ప్రేమ, భక్తి, శ్రద్ధతో, గౌరవంతో ఉంటే ఆ మాత్రం నేను చేయలేనా చెప్పు? ఖచ్చితంగా చేసే తీరుతాను. నీ మనసులో ఏదైతే నీవు పోగొట్టుకున్నావో అది అంతా కూడా నీ ముందుకు రప్పిస్తున్నాను. అది చేరువలోనే. ఈ దుర్గమ్మ నమ్మినటువంటి వారికి ఏ విషయంలోనూ కూడా, ఏ విషయమైనా సరే కాస్త కూడా లేటు అనేది ఉండదు. ఈ తల్లి అస్సలు రానివ్వదు. ఈ విధంగా నీ యొక్క సమస్యలు అన్నీ కూడా ఇట్టే పరిష్కారం అవుతాయి. నీవు నన్నే నమ్మావు కదా, నా పైన నమ్మకంగా ఉన్నావు. ఎన్ని కష్టాలు నిన్ను చూసినప్పటికీ సరే దుర్గమ్మ నాతోనే ఉంటున్నారు అని అనుక్షణం నీవే స్మరిస్తూ ఉంటున్నావు. ఇకపై నీవు దేనికోసమో అయితే బాధపడుతూ ఉన్నావో, ఏ డబ్బులు అయితే నీ కోసమో అయితే నీవు ఇంతలా కష్టపడుతూ ఉన్నావో, అందరూ కూడా నిన్ను ఇబ్బందులు పెడుతున్నారో అది అంతా కూడా నీ చేతికి అందివ్వబోతున్నానమ్మా. నీవు బ్యాంక్ లోన్ కట్టడానికి కావచ్చు, లేదంటే అప్పులు తీర్చుకోవడానికి కావచ్చు, ఇలా నీ ఇంటి పని స్టార్ట్ చేసుకోవడానికి కానీ, లేదంటే నీ యొక్క పిల్లల వివాహానికి కానీ, లేదంటే నీ ఇంట్లో శుభకార్యానికి కానీ, దేనికోసం అయితే నీవు డబ్బు కావాలని నీ యొక్క ఆర్థిక ఇబ్బందుకు కానీ అడుగుతూ ఉన్నావో అందివ్వబోతున్నాను. నేను నీకు మాటిస్తున్నాను కదా, నీకు డబ్బు ఇవ్వాల్సినటువంటి వారు నీకు ఖచ్చితంగా తిరిగిస్తారు. అలానే ఏ విధంగా అయితే నీ యొక్క చేతికి డబ్బు రావాలో అన్ని రకాలుగా అన్ని దారులను కూడా తెరిపించబోతున్నాను. అన్నీ కూడా నీ దగ్గరకు రాబోతున్నాయి. నీ యొక్క దారిలోనే వస్తాయి. ఈ దుర్గమ్మ చెప్తుంది విను. నిశ్చింతగా ఉండు. నీకైనటువంటి ధనాన్ని నీకు ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను చేస్తున్నాను. నీ యొక్క అంటే నీవు ఎంత కష్టపడుతూ ఉంటున్నావో ఆ యొక్క కష్టాన్ని నీ యొక్క జీవితంలోనే నీవు అన్నిటినీ కూడా నడిపించబోతున్నావు. ఒకరికి అన్యాయమైంది తలపెట్టకుండా నీ యొక్క దారిని నీవు వెళ్తూనే ఉంటున్నావు కదా. అటువంటి నీకు నీ యొక్క కోరికలు అన్నీ కూడా ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు? నీకు కావాల్సినటువంటి అన్నీ కూడా తప్పకుండా ఇచ్చే తీరుతానమ్మా. కాబట్టి నీవు ఇప్పటి వరకు ఏ డబ్బు కోసం అంటే డబ్బు కోసంగా ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా, చేసి అలసిపోయి ఉన్నావు కదా. ఇక చాలు, నీకు అసలు దిగులే వద్దు. అన్నీ కూడా నీ తల్లికి అప్పగించావు కదా, అన్నీ కూడా మారిపోబోతున్నాయి. ఈ దుర్గమ్మ ఉన్నది. అందుకే కదా అన్నిటినీ మార్చి నీ యొక్క జీవితాన్ని నీకు శుభప్రదంగా అందివ్వబోతుంది. ఇక నీవు ఏడవకు తల్లి. అలా నీవు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఈ దుర్గమ్మ చూడలేకపోతుందమ్మా. నా బిడ్డ కన్నీటిని నేను చూడగలనా? డబ్బు కోసం ఎన్నో కష్టాలు పడ్డావు కదా. ఇక ఆ యొక్క ఆఖరి అంటే నీ చేతికి ఇప్పుడు రాబోతుంది. నిశ్చింతగా ఉండు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాని ధనము అనేది ఇక ఈ రోజు నీకు అందబోతుంది. ఇకపై నీవు నాపై పూర్తి నమ్మకంతో ఉన్నావు కాబట్టి తప్పకుండా నీ యొక్క కోరిక అనేది గొప్ప జీవితాన్ని నీకు ఖచ్చితంగా అందివ్వబోతున్నాను. ఈ దుర్గ మాటలు అసలు కొట్టి పారేయకు, తెలియకపోతే తీసి పారేయకు. జాగ్రత్తగా మనసులో పెట్టుకుంటే చాలు, అన్నీ కూడా మటుమాయమైపోతాయి. నీ యొక్క జీవితం అంతా కూడా మారిపోబోతుంది. ఈ దుర్గమ్మే మార్చేస్తుంది. ఇంతలా నేను చెప్తూ ఉంటే ఇంకా నీవు బెంగ పెట్టుకొని ఉంటావా? వద్దమ్మా, ఇంకా నిశ్చింతగా ఉండు. అన్నీ కూడా నీ అమ్మే ఈరోజు నీ యొక్క సందేశ రూపంలో తీసుకొచ్చింది. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ
శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జై దుర్గా భవాని అని. లేదంటే మరి ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి ఎవరంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.